ఛానల్కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి. ఈరోజు రౌతులపూడిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాప సూచకంగా శాంతియుత ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో వివిధ క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు మరియు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయనకి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన చేసిన సేవలు క్రైస్తవ జాతికి మరువలేనవని ఆయన్ను ప్రశంసించారు. ఈ ర్యాలీ రౌతులపూడిలో గల ఆంధ్ర బాప్టిస్ట్ ప్రార్థనా మందిరం నుండి పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఎంఆర్ఓ కార్యాలయం మీదుగా స్థానిక మార్కెట్ సెంటర్ వరకు మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి అనే నినాదంతో నిర్వహించారు. మూడవ నెల 2025 సంవత్సరం రోజున రైతులను మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం చాలా ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ క్రైస్తవులకు చాలా తీరని బాధగా ఉంది. కాబట్టి ఈరోజు మా రౌతులపూడి మండలం పరిధిలో ఉన్న దైవజనులందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని శాంతి ర్యాలీని నిర్వర్తించాం. కాబట్టి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎస్ఐ గారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వారికి సరైన ఆ న్యాయం తీరాలని, న్యాయం చేకూర్చాలని మరి సార్కి ఎస్ఐ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే రేపటి దినాన్ని కూడా మరి మండల తహసీల్దార్ గారికి కూడా వెళ్ళి మా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. మా రౌతులపూడి మండలం ఉన్న పాస్టర్స్ అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నాం. అందరి బట్టి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నాయకులు ముందుగా విషయాన్ని తెలియకపరచకపోతే ఇలాంటి శాంతి ర్యాలీ ఈరోజు శాంతియుతంగా చేస్తాం, రేపు మరోలా చేయాల్సి వస్తుంది. దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేయాలి. పగడాల ప్రవీణ్ గారి ఎడల న్యాయం చేస్తారని మేము ఈరోజు రౌతులపూడి మండలం అంతా వేలాది మందిగా తరలిచ్చాను. రేపటి దినాన్న ప్రతి ఒక్కరికి కూడా అనేక మంది రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే అజయ్ బాబు అనేటువంటి ఒక వ్యక్తి ప్రశ్నించాడు కాబట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ రోజు అజయ్ బాబుకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. వారికి ఎవరు సమాధానం చెప్తారు? ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైల్లో పెడతారా? ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని తీసుకొని పోతారా? ఇదేనా చట్టం? ఇదేనా న్యాయము? దయచేసి గమనించండి. ఇంకో మా పట్ల, క్రైస్తవుల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. మాకు న్యాయం కావాలి. మేము నిద్రపోతున్న సింహాల్లాగే చూస్తున్నారు. లేస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు త్వరగా మాకు న్యాయం చేస్తారని, ఇదిగో ఆ ప్రవీణ్ పాస్టర్ గారు కుటుంబానికి కూడా మీరు న్యాయం చేస్తారనే విషయం మీకు ఇంతటితో తెలియదు.